చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 236 ఖుషీ ఈజ్ మిస్సింగ్. డాక్టర్ వరుణ్ ప్రభాకర్ మరియు నర్స్ మర్డర్ కేసు జరిగిన వారానికి చాలా మార్పులు జరిగాయి. విక్రమ్ కుమార్ మీద వస్తున్న రూమర్స్ నెగటివ్ ఫీడ్బ్యాక్ తో నిండిపోయాయి. ఇక ఇద్దరు మిత్రులు సినిమా ప్రొడక్షన్ ఫెయిల్ అయ్యే స్టేజ్ కి వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఆ సమయంలో పోలీసులు ఫైనల్ గా కేసును సాల్వ్ చేశారు. ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం ఫైనల్ గా డాక్టర్ వరుణ్ ప్రభాకర్ ను చంపింది అతని లవర్ పూజిత అని తేల్చారు. కొన్ని ఇంటరాగేషన్ సెషన్స్ తర్వాత ఫైనల్ గా డాక్టర్ వరుణ్ ప్రభాకర్ భార్య పూజిత తనే స్వయంగా మర్డర్ చేసినట్టు ఒప్పుకుంది. తను ఎందుకు చేసిందో, ఎలా చేసిందో మొత్తం వివరించింది. తనకు ఆమె భర్త మీద ముందు నుండే అనుమానముంది. ఆమె భర్తకి వేరే ఉమెన్ తో అఫైర్ ఉందని పూజితకి చాలా రోజుల ముందు డౌట్ వచ్చింది. అప్పటి నుండి వరుణ్ ప్రభాకర్ ను చాలాసార్లు సీక్రెట్ గా ఫాలో అయ్యి చూసింది. కాని ఏ రోజు ఎప్పుడు ఆ ఉమెన్ ఎవరో తెలుసుకోలేకపోయింది. కొన్నిసార్లు తనే అకారణంగా అనుమానిస్తున్నట్టు కూడా ఫీల్ అయ్యేది. కాని ఎక్కడో అతను తనను మోసం చేస్తున్నట్టు ఆమె మనసు చెప్పింది. అనుకోకుండా ఒకరోజు తనకు ఒక అనోనిమస్ మెయిల్ వచ్చింది. అందులో తన భర్త వరుణ్ ప్రభాకర్ మరియు నర్స్ రాధికాల ఇంటిమేట్ ఫోటోస్ ఉన్నాయి. ఫైనల్ గా పూజితకి తన సంసారంలో అడ్డుగా వచ్చిన మరో మహిళ ఎవరో తెలిసింది. ఇక మనసు నిండా ద్వేషంతో తన భర్తను నిలదీసి అడగడానికి హాస్పిటల్ కి వెళ్ళింది. తను వరుణ్ ప్రభాకర్ రెస్టింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే తన భర్త ఆ రాధిక అనే నర్స్ తో కలిసి ఒకే మంచం మీద పడుకుని ఉండడం చూసింది. వాళ్లను అలా చూడగానే ఆమె మనసు ముక్కలయ్యింది. ఆ ఫోటోస్ చూసినప్పటికీ ఆమెకి ఎక్కడో తెలియని చిన్న ఆశ మిగిలింది. తన భర్త అలాంటివాడు కాదు, తనే అనవసరంగా అనుమానిస్తోంది అని. కాని తన సొంత కళ్లతో చూశాక కూడా నమ్మకుండా ఉండేంత ఫూలిష్ ఉమెన్ కాదు తను. కోపంతో తన సెన్సెస్ ను మర్చిపోయి కంట్రోల్ తప్పి అక్కడే ఆపరేషన్ యూజ్ చేసే ఒక షార్ప్ స్కాల్పెల్ తో తన భర్తను పొడిచి చంపేసింది. మర్డర్ చేసిన మరుక్షణమే పూజిత అక్కడి నుండి పారిపోయి ఎస్కేప్ అయిపోయింది. ఇక అదే సమయానికి అనుపమను చంపాలని చూస్తుంది ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో విక్రమ్ కుమార్ డాక్టర్ వరుణ్ ప్రభాకర్ ను కలవడానికి హాస్పిటల్ కి వచ్చాడు. డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగుల మధ్య పడిపోయి ఉండడం గమనించాడు. వాళ్లు బ్రతికే ఉంటే కాపాడుదామన్న ఆలోచనతో వాళ్ల దగ్గరకు వెళ్లాడు విక్రమ్ కుమార్. కాని అన్ఫార్చునేట్ గా అదే టైంకి ఒక నర్స్ చూసి విక్రమ్ కుమార్ ఆ ఇద్దరిని మర్డర్ చేశాడని అనుకుని పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. సో ఇలా కాపాడదామని వెళ్లిన విక్రమ్ కుమార్ ఫైనల్ గా కేసులో ప్రైమరీ సస్పెక్ట్ గా చిక్కుకుని పోలీస్ కస్టడీలో ఇన్ని రోజులు ఉండాల్సొచ్చింది. అసలు నిజం అందరికీ తెలిసింది. పోలీసులు విక్రమ్ కుమార్ ఏ తప్పు చేయలేదని తెలిసాక అతన్ని రిలీజ్ చేశారు. కేసుకి సంబంధించిన న్యూస్ మొత్తాన్ని అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిష్ చేశారు. నిజం బయటికి వచ్చాక నెటిజన్స్ అందరూ వారు విక్రమ్ కుమార్ ను తప్పు పట్టారని రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారు. విక్రమ్ కుమార్ది తప్పు లేకపోవడమే కాదు, అతన్ని ఊరికే ఈ క్రైమ్ లో ఫ్రేమ్ చేశారని అనుకుంటూ జాలిపడ్డారు. ప్రతి ఒక్కరూ అతన్ని అపార్థం చేసుకున్నారు. ఇక పవిత్ర సహాయంతో ఫైనల్ గా కేస్ సాల్వ్ అయ్యింది. అసలు డాక్టర్ వరుణ్ ప్రభాకర్ కి నర్స్ రాధికకి ఇలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఉండకపోయుంటే ఈ రోజు ఇలా అనవసరంగా చనిపోయేవారే కాదు కదా అని పవిత్ర ఫీల్ అయ్యింది. ఎవరూ వారు చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరు. కాలం ఖచ్చితంగా కనిపెడుతుంది. విజయ్ లేకపోయుంటే ఇదంతా ఇంత తొందరగా జరిగి ఉండేది కాదని, విక్రమ్ కుమార్ ఇప్పుడే రిలీజ్ అయ్యేవాడు కాదని అనుకుంటూ అతని సహాయానికి మనసులో థాంక్స్ చెప్పింది పవిత్ర. విక్రమ్ కుమార్ ను రిలీజ్ చేసిన రోజు అతన్ని పికప్ చేసుకోవడానికి పవిత్ర, అనుపమ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అతన్ని పికప్ చేసుకుని డైరెక్ట్ గా స్టూడియోకి వచ్చారు. యాక్టర్స్, ప్రొడక్షన్ టీం అందరూ కలిసి విక్రమ్ కుమార్ ను వెల్కమ్ చేశారు. చాలా రోజుల తర్వాత అతని పేరు మర్డర్ కేసు నుండి తప్పిందని అనుకుంటూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు విక్రమ్ కుమార్. ఆ ఆనంద సమయంలో అందరికీ లంచ్ ట్రీట్ చేశాడు. సెట్లోని మెంబర్స్ అందరూ కలిసి ఒక హోటల్ కి వెళ్లారు. హోటల్లోని ఒక ప్రైవేట్ రూమ్ లో పవిత్రకి తన కూతురు నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఖుషి తన తాతయ్య రాజేశం ఇంటి నుండి తనకు తాతయ్య తెచ్చిన కొత్త ఫోన్ నుండి ఆమె మమ్మీకి ఒక వాయిస్ మెసేజ్ సెండ్ చేసింది.
పవిత్ర కొంచెం గుంపు నుండి దూరంగా జరుగుతూ తన కూతురు పంపించిన మెసేజెస్ ఏంటో వినింది. పవి బేబీ, డాడీ నన్ను పికప్ చేసుకోవడానికి అతని ఫ్రెండ్ పంపించాడంట. నేనింటికి వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చాక మనం ఇంట్లో కలుసుకుందాం. బాయ్ పవి బేబీ అంటూ ఖుషి పెట్టిన మెసేజ్ ప్రకారం విజయ్ తనను ఇంటికి తీసుకుని రావడానికి ఎవరినో పంపించినట్లు తెలుస్తోంది. పవిత్ర దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే తన కూతురు విజయ్ దగ్గర సేఫ్గా ఉంటుందన్న నమ్మకం పవిత్రకి ఉంది. కానీ కొద్ది నిమిషాల తరువాత తనకు మిస్టర్ హ్యాన్సమ్ నుండి కాల్ వచ్చింది. మధుశ్రీ, బిజీగా ఉన్నావా? మనమిద్దరం కలిసి లంచ్ చేద్దామా? వీలు పడుతుందా అంటూ ఫోన్లో విజయ్ అడిగాడు. సారీ విజ్జు, డైరెక్టర్ విక్రమ్ మా అందరికీ లంచ్ ట్రీట్ చేస్తున్నారు. సో మేమంతా లంచ్ చేయడానికి వాసవి రెస్టారెంట్కి వచ్చాము అంటూ పవిత్ర వివరించింది. నేను కూడా వాసవి రెస్టారెంట్లోనే ఉన్నాను. సంజయ్తో కలిసి లంచ్ చేస్తున్నాను. ఒకసారి నీ లెఫ్ట్కి తిరిగి టేబుల్ నంబర్ 15 డైరెక్షన్లో చూడు అని చెప్పాడు. విజయ్కి పవిత్ర సెకండ్ ఫ్లోర్లో నిలబడి ఉండడం కనిపించింది. అందుకే తనకు కాల్ చేశాడు. పవిత్ర తన లెఫ్ట్ వైపుకి తిరిగి టేబుల్ నంబర్ 15 వైపుకి చూసింది. చాలా హై డెకరేషన్తో, గ్లాస్ డోర్స్తో కొంచెం ఐసోలేటెడ్ గా, చూడ్డానికి చాలా లగ్జూరియస్ గా కనిపిస్తున్న ఆ టేబుల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఫుడ్ ను తింటున్నారు. వాళ్ల చుట్టూ బాడీగార్డ్స్. అక్కడే కొంచెం దూరంలో సురేష్ ఉన్నాడు. పవిత్ర క్లియర్ గా చూసి అక్కడ విజయ్తో పాటు సంజయ్ కూడా ఉండడం గమనించింది. సంజయ్ తనను చూడగానే చిలిపిగా నవ్వుతూ మిలిటరీ సెల్యూట్ చేశాడు దూరం నుండి. పవిత్ర ఆశ్చర్యపోయింది. సీనియర్ కూడా ఇక్కడే ఉన్నాడా? అసలు వీళ్ళిద్దరూ కలిసిపోవడమేంటి? విజయ్తో సీనియర్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు అంటూ మనసులో అనుకుంది. అప్పటికీ ఫోన్ ఇంకా కట్ చేయకపోవడం గమనించి, అవును విజు, చెర్రీ నీతోనే ఉందా? లంచ్ తర్వాత మీ ప్లానింగ్ ఏంటి అని అడిగింది. హా, చెర్రీయా? చెర్రీ ఇక్కడెందుకుంది? చెర్రీ నాతో లేదు అంటూ ఆశ్చర్యంగా చెప్పాడు విజయ్. ఏంటి, చెర్రీ నీతో లేదా? నిజంగానే చెర్రీ లేదా అంటూ భయపడిపోయింది పవిత్ర. లేదు. ఎందుకు మధుశ్రీ, ఏమైంది? చెర్రీ రాజేశం తాతయ్య ఇంట్లో లేదా? నేను లంచ్ చేసిన తర్వాత నీతో కలిసి తనను పికప్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ బదులు ఇచ్చాడు విజయ్. అంటే ఖుషి విజయ్తో లేదా? మరి మాకు తన కొత్త ఫోన్లో మెసేజ్ చేసింది కదా ఇంటికి వెళ్తున్నట్టు. అసలేం జరుగుతోంది అంటూ తనలో తాను అనుకుంటూ భయపడిపోయింది. పవిత్రలో తెలియని ఒక బ్యాడ్ ఫీలింగ్ కలిగింది. ఇది కరెక్ట్ కాదు. ఖుషి ట్రబుల్లో ఉంది. నేను వెళ్ళి ఖుషిని వెతకాలి. తనకేం కాకూడదు అని మాట్లాడుతూ వెంటనే ఫోన్ కట్ చేసి ఇమీడియట్ గా ఖుషి కొత్త ఫోన్కి కాల్ చేసింది పవిత్ర. కాని కాల్ కనెక్ట్ అవ్వలేదు. పవిత్ర అప్పటికే రెస్టారెంట్ నుండి బయటికి బయలుదేరుతూ ఖుషీను కాంటాక్ట్ అయ్యే మార్గం కోసం చూస్తుంది. పవిత్ర సడన్ గా రెస్టారెంట్ నుండి ఎగ్జిట్ అవ్వడం చూసిన విజయ్కి అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదు. కాని పవిత్ర కాల్ కట్ చేసే ముందు ఖుషి ట్రబుల్లో ఉంది అంటూ చిన్నగా మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకే వెంటనే విజయ్ సంజయ్తో కలిసి పవిత్ర వెనకే రెస్టారెంట్ నుండి బయటికి బయలుదేరాడు. ఖుషి ఎలా ఉందో, ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం పవిత్రకి తనను కాంటాక్ట్ చేయాలని ఉంది. కాని ఖుషి దగ్గర ఉండే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా ఉండి ఉంటే పవిత్ర తన జీపీఎస్ ను ట్రాక్ చేసి తన కూతురుని కాపాడుకునేది కావచ్చు. కాని ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో అది సాధ్యం కాదు. పవిత్రకి ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే ఆశా ఆయుర్వేదిక్ సెంటర్ ఫ్రంట్ డెస్క్ కి కాల్ చేసి ఖుషి గురించి అడగాలని డిసైడ్ అయ్యింది. కాని లైన్ బిజీ రావడంతో పవిత్ర తన తాతయ్య రాజేశంకి కాల్ చేసింది. చాలాసేపటి తర్వాత రాజేశం కాల్ లిఫ్ట్ చేశాడు. హలో తాతయ్య, ఖుషి ఉందా అక్కడ? ఒకసారి ఖుషీకి ఫోన్ ఇవ్వు అని అడిగింది. ఈ ప్రశ్న అడుగుతుంటేనే పవిత్ర మనసు భయంతో వేగంగా కొట్టుకుంది. జవాబు ఏంటో తెలుసుకోవడం కోసం తన మనసు ఆగలేకపోతుంది. ఖుషి బావుందని, అక్కడే ఉందన్న మాటలు వినాలని ఆమె చెవులు కోరుకుంటున్నాయి. కాని అన్ఫార్చునేట్ గా, పవిత్ర, నేను నీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. బ్యాడ్ న్యూస్, ఖుషి మిస్ అయింది. ఒక కార్ వచ్చి తనను ఇప్పుడే తీసుకుని వెళ్లిపోయింది అంటూ రాజేశం యాంగ్జియస్ గా జవాబు ఇచ్చాడు. ఖుషి మిస్ అయిందని చెప్పగానే పవిత్ర మనసు ముక్కలయ్యింది. ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదే జరుగుతోంది. తన గ్రేటెస్ట్ ఫియర్ నిజంగా మారి తనను వెంటాడుతున్నట్టు ఫీల్ అయ్యింది పవిత్ర.
ఎవరో విజయ్ పేరును అడ్డం పెట్టుకుని ఖుషీను ట్రక్ చేశారన్న ఆలోచనకే పవిత్రలో ఎక్కడ్లేని భయం పుట్టుకువచ్చింది. ఖుషీ డేంజర్లో చిక్కుకుని భయంతో ఏడుస్తున్నట్టు ఊహించుకుంటేనే పవిత్ర మనసు బరువెక్కింది. తనకు ఊపిరి కూడా తీసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. ఈవిల్ ఇంటెన్షన్స్ గల వ్యక్తుల మధ్య తన కూతురు ఉందేమో అని అనుకుంటూ అనుకోకుండా ఏదైనా జరిగితే ఎలా అని పలు విధాలుగా ఆలోచిస్తూ కంగారు పడింది. అలాగే తాతయ్య, నేను ఖుషీని కాపాడ్డానికి ఎవరినైనా పంపిస్తాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది. పవిత్ర విజయ్కి విషయం చెప్పాలని మళ్లీ రెస్టారెంట్ లోపలికి రావడానికి చూస్తుండగానే విజయ్ ఇంకా సంజయ్ ఆమె దగ్గరికి ఫాస్ట్ గా వచ్చారు. సురేష్ అప్పటికే కార్ రెడీ చేసి ఉంచాడు. వెహికల్ రెస్టారెంట్ కి ఎదురుగా వాళ్లందరూ ఎక్కగానే వెళ్లడానికి రెడీగా ఉంది. విజయ్ సంజయ్ను చూడగానే పవిత్ర ఎమోషనల్ గా ఫీల్ అవుతూ విజ్జు సీనియర్ అంటూ కన్నీటితో వాళ్ల వద్దకు వెళ్ళింది. విజయ్ చాలా కంగారుగా మధుశ్రీ ఏమైంది, చెర్రీకేమైంది అని అడిగాడు. పవిత్రను ఇలాంటి కండిషన్లో విజయ్ ఇదివరకు ఎన్నడూ చూడలేదు. తను చాలా హెల్ప్లెస్ గా కనిపిస్తోంది. తననిలా చూస్తుంటేనే విజయ్ మనసు టెన్షన్తో నిండిపోయింది. పవిత్ర చాలా టెన్షన్లో ఉంది. విజయ్ మాటలు వినగానే తను కంట్రోల్ కాలేక ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోయి ఏడవడం మొదలుపెట్టింది. యూజువల్ గా పవిత్ర చాలా స్ట్రాంగ్ ఉమెన్. అయినా ఈ క్షణంలో మాత్రం తన కూతురికి ఏదైనా అవుతుందేమో అన్న భయంతో, యాంగ్జైటీతో తట్టుకోలేకపోయింది. తనకు ఏడవడం తప్ప ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. పవి, అసలేమైంది చెప్పు అంటూ సంజయ్ కూడా చాలా టెన్స్డ్ గా అడిగాడు. ఖుషీకి ఏదో అయిందని విన్నాక అతను కూడా కంగారు పడ్డాడు. పవిత్ర ఏడవడం చూసి విజయ్ ఇంకా ఎక్కువ వరి అయ్యాడు. పవిత్ర కన్నీటిని తుడుస్తూ మధుశ్రీ ఏడవకు, ముందేం జరిగిందో చెప్పు. చెర్రీ ట్రబుల్లో ఉందని చెప్పావు. చెర్రీకేమైంది అని అడిగాడు. విజయ్ అంటూ వెంటనే విజయ్ను గట్టిగా హక్ చేసుకుని, ఎవరో నీ పేరు యూజ్ చేసుకుని ఖుషీని ట్రిక్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. ఖుషీని ఎవరో కిడ్నాప్ చేశారని నాకనిపిస్తోంది అని చెప్పింది. ఎపిసోడ్ 237 సస్పెక్టెడ్ వెహికల్. ఖుషీ కనిపించడం లేదని తెలియగానే పవిత్రలో ఆందోళన మొదలయ్యింది. ఏం చెయ్యాలో తెలియక విజయ్ దగ్గరికి వెళ్లి ఏడవడం మొదలుపెట్టింది. ఎవరో విజయ్ లాగా మాట్లాడి తనను నమ్మించడం వల్లే ఖుషీ వాళ్లతో వెళ్ళిందని, తను అలా వెళ్లడానికి కారణం తనకు మంచేదో చెడేదో తెలియదని అనుకుంటూ తనకు స్ట్రేంజర్స్ తో దూరంగా ఉండాలని తన కూతురికి నేర్పించినందుకు పవిత్ర చాలా బాధపడింది. ఈ రోజు ఇలా జరగడానికి కారణం తన నెగ్లిజెన్స్ వల్లే అని తనను తాను బ్లేమ్ చేసుకుంది పవిత్ర. ఖుషీ కిడ్నాప్ అయిందని వినగానే, కిడ్నాప్ చేశారా? చెర్రీనెవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేస్తారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. అతని పేరును యూజ్ చేసుకుని ఖుషీని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎవరికి ఉందని విజయ్ ఆలోచించాడు. ఖుషీ తాతయ్య మెడిసిన్ సెంటర్ ముందు ఆడుకుంటూ ఉంటే ఒక కార్ వచ్చి తనను తీసుకెళ్లిందట. ఖుషీ వెళ్లే ముందు నాకు తన కొత్త ఫోన్ నుండి వాయిస్ మెసేజ్ కూడా చేసింది. డాడీ నన్ను తీసుకెళ్లడానికి వాళ్ళ ఫ్రెండ్ను పంపిస్తున్నాడు అంటూ చెప్పింది అని తన ఫోన్ ఓపెన్ చేసి ఖుషీ పెట్టిన వాయిస్ మెసేజ్ ను విజయ్ సంజయ్లకు వినిపిస్తూ కంగారు పడింది. పవిత్ర ఏడుస్తూ చెప్పిన ఈ మాటలు వినగానే సంజయ్ ఇమ్మీడియట్ గా అతని బైక్ స్టార్ట్ చేసి, బాస్ నువ్వు పవిని చూసుకో, నేను మెడిసిన్ సెంటర్కి వెళ్లి అక్కడేమైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను అంటూ అతని హెల్మెట్ ను పెట్టుకుంటూ చెప్పాడు. ఖుషీని ఎవరు కిడ్నాప్ చేశారో సంజయ్కి కనిపెట్టాలని ఉంది. ఆశా ఆయుర్వేదిక్ సెంటర్ దగ్గర ఆ కార్ ఏంటి, ఎవరు కార్ నడుపుతున్నారు, ఆర్ అట్లీస్ట్ కార్ నంబర్ అయినా దొరికే అవకాశముందని సంజయ్ ఫీల్ అయ్యాడు. ఓకే సంజయ్, టచ్లో ఉండు, నీకు ఏ డీటెయిల్ తెలిసినా మరుక్షణమే నాకు రిపోర్ట్ చెయ్యి అంటూ విజయ్ చెప్పగానే ఓకే అన్నట్టుగా సైగ చేస్తూ ఫాస్ట్ స్పీడ్లో సంజయ్ బైక్ మీద వెళ్లిపోయాడు. విజయ్ పవిత్రను ఓదారుస్తూ, మధుశ్రీ ముందు కారులోకి వెళ్దాం పదా అంటూ తనను కార్ లోపలికి పుల్ చేశాడు. కార్లోకి వెళ్లగానే పవిత్ర విజయ్కి దన్నం పెట్టి ఏడుస్తూ, విజయ్ నేను నిన్ను వేడుకుంటున్నాను, ప్లీజ్ ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఖుషీని కాపాడు, ప్లీజ్ మన కూతురు
అంటూ కన్నీటితో విజయ్ను కోరింది. విజయ్ చేయలేందంటూ ఏం లేదని పవిత్రకి తెలుసు. ఖచ్చితంగా అతను మాట ఇచ్చాడంటే ఖుషి ఆల్మోస్ట్ దొరికినట్టే అని, హెల్ప్ కోసం విజయ్ను వేడుకోవడంలో ఎలాంటి తప్పు లేదని పవిత్ర ఫీల్ అయ్యింది. మధుశ్రీ, బాధపడకు. నేనా మనుషులకు చెర్రీ ఎక్కడుందో ఈ క్షణమే వెతకమని ఆర్డర్ చేస్తాను. నన్ను నమ్ము, మన కూతురికి ఏం కాదు. చెర్రీ జాగ్రత్తగా ఇంటికి వస్తుంది అంటూ పవిత్రను హత్తుకొని ఆమెకి ధైర్యం చెప్తూ ఓదార్చాడు. బయటికి బాగానే కనిపిస్తున్నా విజయ్లో కూడా చెర్రీ గురించి దిగులు, కంగారు, భయం ఉన్నాయి. పవిత్ర ఏడుస్తూ తన ఫోన్లో ఖుషి తనతో కలిసి దిగిన ఫోటోను చూస్తూ మిగిలిపోయింది. ఈ క్షణం తన నమ్మకం మొత్తం విజయ్ మీదే ఉంది. విజయ్ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా సురేష్ కి కాల్ చేసి హైదరాబాద్లోని మేజర్ ట్రాఫిక్ రూట్స్ అన్ని బ్లాక్ చేయించమని చెప్పాడు. అలాగే బస్టాండ్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో ప్యాసింజర్స్ ను చెకింగ్ చేయాలని, ఖుషి ఫోటో ట్రాఫిక్ పోలీసుల డిపార్ట్మెంట్ కి పంపించమని చెప్పాడు. అదే సమయంలో ఎందుకైనా మంచిది, అవసరం పడుద్ది అని ఒక హెలికాప్టర్ను కూడా అరేంజ్ చేయమని చెప్పాడు. సంజయ్ అతని బైక్ ను ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా ఆశా ఆయుర్వేదిక్ క్లినిక్ కి రీచ్ అయ్యాడు. అక్కడికి చేరిన వెంటనే సంజయ్ చేసిన మొదటి పని మెడిసిన్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఖుషి గురించి ప్రశ్నలు అడగడం. ఖుషిని చివరిగా చూసిన ఐ విట్నెస్ ఆయుర్వేదిక్ సెంటర్ ఫ్రంట్ డెస్క్ దగ్గర పనిచేస్తున్న పౌర్ణమి అని తెలుసుకుని తనను అడిగాడు. తను ఖుషిని చివరిగా అర్ధగంట ముందు చూసినట్టు, ఖుషి ఆ టైంకి తన చిన్న సైకిల్ను తొక్కుకుంటూ మెడికల్ హాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నట్టు చెప్పింది. ఇక కొద్దిసేపు తర్వాత ఖుషి ఎక్కడా కనిపించలేదని, తన చిన్న సైకిల్ మాత్రం రోడ్కి ఒక పక్కన పడిపోయిందని చెప్పింది. సంజయ్ ఆ స్ట్రీట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాడు. ఇక ఆ సీసీటీవీ వీడియో ఫుటేజ్ ప్రకారం ఖుషి మెడిసిన్ హాల్ బయట ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒక కారు వచ్చి మెడిసిన్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది. అందులో నుండి ఒక అన్ఫెమిలియర్ వ్యక్తి బయటికి వచ్చాడు. అతను ఖుషి దగ్గరికి వెళ్లి ఖుషీతో ఏదో మాట్లాడాడు. దాని తర్వాత ఖుషి తన చిన్న సైకిల్ మీద నుండి దిగి తన దగ్గర ఉన్న ఒక ఫోన్ తీసి అందులో ఏదో మాట్లాడింది. తర్వాత ఆ వ్యక్తి వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఖుషి తనంతట తానే స్వయంగా వెళ్లి ఆ కార్లో కూర్చుంది. ఆ తర్వాత కార్ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ వీధిలోని సీసీటీవీ కెమెరా దూరంగా ఉండడంతో ఆ సంఘటన సీసీటీవీ ఫీల్డ్ వ్యూకి ఒక మూలన కనిపించడంతో ఆ వ్యక్తి ఎవరో, ఆ కార్ లైసెన్స్ ప్లేట్ నంబర్ ఏంటో సరిగ్గా కనిపించడం లేదు. జస్ట్ కార్ యొక్క కలర్, కార్ వెళ్లిన డైరెక్షన్ మాత్రమే తెలుస్తోంది. సంజయ్ ఇమ్మీడియట్ గా తనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ను విజయ్ కి కాల్ చేసి చెప్పాడు. బాస్, నాకు కొన్ని క్లూస్ దొరికాయి. అది బ్లాక్ టొయోటా ఎంపీవీ కార్. సిటీ అవుట్స్కర్ట్స్ కి వెళ్తోంది. ఏ టైంలో అయినా సిటీ దాటే అవకాశముంది అని చెప్పి అతను బైక్ స్టార్ట్ చేశాడు. విజయ్ సంజయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించుకుని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ పాస్ చేశాడు. రోడ్స్ అన్ని లాక్ చేసి సస్పెక్టెడ్ వెహికల్స్ అన్నిటినీ ఆపేయండి. చెర్రీ ఉన్నట్టు అనుమానం వచ్చిన ఏ వెహికల్ ను వదిలిపెట్టద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సురేష్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సహాయంతో కొన్ని సస్పెక్టెడ్ వెహికల్స్ ను లాక్ చేపించాడు. అందులో అనుమానాస్పదంగా హై స్పీడ్ లో వెళ్తున్న ఒక వెహికల్ ను అడ్వాన్స్ ట్రాఫిక్ నెట్వర్క్ సిస్టమ్ సహాయంతో ట్రాక్ చేసి అది వెళ్తున్న రూట్ మ్యాప్ ను విజయ్ కి షేర్ చేశారు. విజయ్ ఆ మ్యాప్ హెల్ప్ తో ఖుషిని కాపాడడానికి ఫాస్ట్ గా బయలుదేరాడు. అతని కార్ చాలా స్పీడ్ గా మ్యాప్ లో వెళ్తున్న కార్ డైరెక్షన్ లో వెళ్తుంది. విజయ్ అందరికీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి ఎలాగైనా ఆ వెహికల్ ను పట్టుకుని ఖుషి సేఫ్ గా ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అందరూ చాలా యాంగ్షియస్ గా మారి టెన్షన్ పడుతున్నారు. పవిత్ర ఖుషి కనిపించడం లేదని తెలిసినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది. ఇదంతా జరగడానికి తనే కారణమంటూ ఆమె బ్లేమ్ చేసుకుంటుంది. ఇదంతా నా తప్పే. నేను తనకి బయట ప్రపంచంతో ఎలా మెదలాలో నేర్పించి ఉంటే ఈ రోజు వచ్చేదే కాదు. ఇదంతా నేను చేసిన తప్పే అంటూ ఏడ్చింది. మధుశ్రీ, నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. ఇది నీ తప్పు కాదు. యాక్చువల్గా అయితే క్షమాపణలు చెప్పాల్సింది నేను. నా వల్లే తన ఐడెంటిటీ పబ్లిక్ లో లీక్ అయ్యి ఒక పెద్ద రూమర్లా మారిపోయింది. లేదంటే నా పేరును ఉపయోగించి ఎవరో చెర్రీని ట్రిక్ ఎందుకు చేస్తారు?
అంటూ పవిత్రను ఓదార్చడానికి ట్రై చేశాడు విజయ్. కాని ఇదంతా ఇప్పుడు చెప్పడంలో ఉపయోగమేముంది? వాళ్ళిద్దరూ అలా తమని తాము బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. పవిత్ర తన కూతురిని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేదని సాడ్ గా ఫీల్ అవుతూ, నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు విజయ్, జస్ట్ నాకు నేను మంచి మదర్ను కాదు అన్న ఫీలింగ్ వస్తుంది. నా కూతుర్ని నేను ప్రొటెక్ట్ చేయలేకపోతే ఒక తల్లిగా నేను ఓడిపోయినట్టే అంటూ కన్నీరు కారుస్తూ చెప్పింది. విజయ్ పవిత్ర చేతిని పట్టుకుని, లేదు మధుశ్రీ, నిజంగా నువ్వొక గ్రేట్ మదర్వి, బాధపడకు, నేను నిన్ను ఓడిపోనివ్వను, ఖచ్చితంగా చెర్రీ గురించి ఏదో ఒక న్యూస్ తొందరగానే తెలుస్తుంది అంటూ కంఫర్ట్ చేశాడు. పవిత్ర ఒంటరిగా ఖుషీని పెంచింది. అంతేకాదు, తనను చాలా బాగా ఎడ్యుకేట్ చేసింది. ప్రతి ఒక్కరి మనసుని హత్తుకునే బిహేవియర్ గల ఖుషీని పెంచిన తల్లి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అరుదు అని చెప్పొచ్చు. ఇంత చిన్న వయసులోనే ఖుషీ చాలా షార్ప్ మరియు అండర్స్టాండింగ్. తనకు లైఫ్ గురించి ఇంత చక్కగా చెప్తూ పెంచిన పవిత్ర ప్రపంచంలోనే బెస్ట్ మదర్ అని విజయ్ ఫీల్ అయ్యాడు. ఇక విజయ్ ట్రాక్ చేస్తున్న బ్లాక్ సస్పెక్టెడ్ వెహికల్ సిటీను దాటి తూర్పు వైపున వెళ్తుంది. ఆ బ్లాక్ టొయోటా కారులో బ్యాక్ సీట్లో ఖుషీ కూర్చొని విండో నుండి బయట వ్యూను చూసింది. తనకు యూజువల్గా పవి బేబీ ఇంటికి వెళ్లే దారిలా అనిపించలేదు ఇప్పుడు వెళ్తున్న దారి. దాంతోపాటు బయట కనిపిస్తున్న సీనరీ చాలా ఐసోలేటెడ్ గా కనిపిస్తుంది. దూరం నుండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ దూరమవుతున్నాయి. తను కేవలం చెట్లు, ఖాళీ రోడ్ను మాత్రమే చూడగలుగుతుంది. ఖుషీ ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ, అంకుల్, నన్ను డాడీ దగ్గరికి ఎప్పుడు తీసుకుపోతావు? నేను డాడీని ఎప్పుడు కలుస్తాను అంటూ కన్ఫ్యూజ్డ్ గా అడిగింది. తన పక్కన కూర్చున్న వ్యక్తి ముఖంలో కోల్డ్ ఎక్స్ప్రెషన్తో, కొద్దిసేపట్లోనే, ఇంకో 10 నిమిషాల్లో నిన్ను మీ డాడీ దగ్గరికి పంపిస్తా అంటూ సీరియస్ గా బదులిచ్చాడు. కానీ అంకుల్, నాకు గుర్తుంది, ఇది డాడీ ఇంటికి వెళ్లే దారి కాదు అని ఖుషీ చాలా ఇన్నోసెంట్ గా చెప్పింది. హా అవును, మేం నిన్ను మీ డాడీ దగ్గరికి షార్ట్కట్లో తీసుకెళ్తున్నాము, అందుకే నీకు ఈ దారి తెలీదు అంటూ ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు. ఖుషీ ఇంకేం ప్రశ్నలు అడగలేదు. కాని ఎందుకో తనకు తన మమ్మీతో మాట్లాడాలని, డాడీను కలవాలని ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఏర్పడింది. వెంటనే తన మమ్మీకి కాల్ చేయాలని తన కొత్త ఫోన్ను తీసింది. కాని అందులో ఛార్జ్ అయిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఖుషీకి వేరే ఆప్షన్ లేక, అంకుల్, నీ దగ్గర ఫోన్ ఉందా? నేనొక ఫోన్ చేర్చుకుంటాను, ఒకసారి ఇస్తావా ప్లీజ్ అని క్యూట్ గా అడిగింది. లేదు, నేనివ్వను అంటూ ఆ వ్యక్తి సీరియస్ గా బదులిచ్చాడు. ఖుషీకి ఎందుకో తెలీదుగాని సడన్ గా సాడ్ గా అనిపించింది. ఇప్పటివరకు డాడీని కలుస్తున్న సంతోషం ఈ క్షణంలో మాయమైంది. డాడీ ఫ్రెండ్స్ ఎందుకు తనతో ఫ్రెండ్లీగా ఉండడం లేదో ఖుషీకి అర్థం కాలేదు. నార్మల్ పరిస్థితుల్లో ఖుషీ ఈజీగా మోసపోయే అమ్మాయి కాదు. కాని ఈరోజు తను ఈ ఇద్దరు వ్యక్తులను నమ్మి కారులో రావడానికి కారణం, వాళ్ళు తన దగ్గరికి విజయ్ ఫోటోతో వచ్చారు. వాళ్ల దగ్గర తన డాడీ ఫోటో ఉండడం చూసి నిజంగానే వాళ్ళు తన డాడీ పంపించిన ఫ్రెండ్స్ అయ్యుంటారని అనుకుంది. తన డాడీ దగ్గర ఉండే బాడీగార్డ్ అంకుల్స్ కూడా వీళ్లలాగే బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉంటారని ఖుషీకి బాగా గుర్తుంది. సో వీళ్లు ఖచ్చితంగా డాడీ ఫ్రెండ్స్ అని అనుకుని ఈజీగా ట్రిక్ అయింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కార్ను రోడ్కి ఒక సైడ్న ఆపి బయటికి వెళ్లాడు. కార్లో కూర్చున్న ఖుషీకి కొంచెం కొంచెంగా తెలుస్తోంది ఆ బయటికి వెళ్లిన అంకుల్ ఫోన్ మాట్లాడుతున్నాడని. తన పక్కన ఉన్న అంకుల్ ఫోన్ ఇవ్వడం లేదు. కనీసం ఆ అంకుల్ అయినా ఫోన్ ఇస్తాడేమో అని అనుకొని ఆ అంకుల్ ఫోన్ ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తుంది. అదే సమయంలో, హా, అంతా స్మూత్ గా మీరు చెప్పినట్టే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మేమా చిన్న పాపను ఎత్తుకొచ్చాము. హా, మేమదంతా సెటిల్ చేస్తాము, మీరు క్యాష్ రెడీ చేసుకోండి అంటూ మాట్లాడుతున్న ఆ వ్యక్తుల మాటలు ఖుషీకి వినిపించాయి. ఏదో తప్పుగా జరుగుతుందని ఖుషీకి ఒక ఫీలింగ్ కలిగింది. ఆ అంకుల్ తనను ఎత్తుకొచ్చాము అని క్యాష్ అంటూ ఏదో మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు డాడీ ఫ్రెండ్స్ కాదా అన్న ఆలోచన ఖుషీలో తట్టింది. ఒకవేళ తన డాడీ వీళ్లను పంపించి ఉంటే
వాళ్ళు తనను ఎత్తుకొచ్చామని ఎందుకు చెప్తారు అంటూ అనుకుంది. ఖుషీ తన చుట్టూ ఉన్న ఐసోలేటెడ్ ఏరియాను చూసింది. తన పక్కన కూర్చున్న సీరియస్ ఫేస్ అంకుల్ను చూసింది. ఎందుకో తనకు భయం వేయడం మొదలుపెట్టింది. ఈ క్షణంలో తనకు మమ్మీని చూడాలని, ఇంటికి వెళ్లిపోవాలని, తాతయ్య దగ్గరికి వెళ్లాలని అనిపించింది. కాని ఏం చెయ్యాలో తెలియడం లేదు. ప్రతి వెహికల్లో ఒక సేఫ్టీ లాక్ ఉంటుందని, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అందులో నుండి బయటికి దిగొచ్చు అని పవిత్ర చెప్పిన మాటలను ఖుషీ గుర్తు తెచ్చుకుని ఆ కార్లోని సేఫ్టీ లాక్ కోసం వెతికింది. ఫార్చునేట్ గా తను కూర్చున్న దగ్గరనే లాక్ ఉండడంతో మెల్లగా తన చిట్టి చేతులతో ఆ లాక్ను ఓపెన్ చేసింది. తన పక్కన కూర్చున్న సీరియస్ ఫేస్ అంకుల్ తనను పట్టించుకోకుండా ఫోన్లో ఏదో ఆడుతున్నాడు. ఖుషీ ఇదే ఛాన్స్ అని అనుకుని మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది. ఎపిసోడ్ 238 లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఖుషీకి ఎందుకో తను సేఫ్ గా ఉన్న ఫీలింగ్ కలగలేదు. అందుకే మెల్లగా సేఫ్టీ లాక్ ఓపెన్ చేసుకుని తన పక్కన కూర్చున్న అంకుల్ చూడని సమయంలో బయటికి ఎస్కేప్ అవడానికి ట్రై చేసింది. కాని తన చిట్టి కాళ్లు నేలను తాకేలోపే తన పక్కన కూర్చున్న సీరియస్ అంకుల్ తనను గట్టిగా పట్టుకుని మళ్లీ కార్లో కూర్చోబెట్టాడు. తనను ఎటూ కదలనివ్వకుండా డోర్కి అడ్డుగా వెళ్లి కూర్చున్నాడు. ఇక బయట నిల్చొని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి ఫోన్ మాట్లాడిన తర్వాత కార్ ఎక్కి మళ్లీ తనను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఫైనల్ గా ఒక సీసైడ్ దగ్గరికి తీసుకొచ్చి కార్ను ఆపారు. ఖుషీ విండో నుండి బయటికి చూసింది. అక్కడ రాళ్లు, నీళ్లు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. చూస్తుంటే అది మనుషులు ఉండే ప్లేస్ కాదు అని ఆ చిన్నారికి ఈజీగా అర్థమయ్యింది. ఇక తన పక్కన కూర్చున్న సీరియస్ ఫేస్ అంకుల్ డోర్ ఓపెన్ చేసి ఖుషీని కార్ నుండి బయటికి దింపాడు. ఖుషీ వెంటనే అదే తప్పించుకోవడానికి అవకాశమని అనుకుని అతని చేతిని గట్టిగా కొరికింది. నొప్పితో ఆ వ్యక్తి ఖుషీని వదిలిపెట్టాడు. ఖుషీ వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్లకు దూరంగా వెళ్లడానికి ప్రయత్నించింది. తను కేవలం 4 సంవత్సరాల వయసు గల చిన్నారి మాత్రమే. తన చిన్న కాళ్లతో ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా వాళ్లు 2 అడుగుల్లో తనను పట్టుకున్నారు. ఎంత ధైర్యముంటే పారిపోవాలని చూస్తావు అంటూ ఖుషీను బెదిరించాడు. ఖుషీ అయినా అతని గ్రిప్లో నుండి ఫ్రీ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంది. హే పాపా, చెప్పినట్టు వినకపోతే కొడతాను, కదలకు అంటూ ఖుషీను బెదిరించాడు. అయినా ఖుషీ అతని మాటలు వినకుండా ఏడుస్తూ అతని నుండి పరిగెత్తడానికి ట్రై చేయడం చూసి ఆ వ్యక్తి సహనం కోల్పోయాడు. ఇక ఆ చిన్న పాప తనను కొరికిందన్న ఫ్యాక్ట్తో కోపంగా ఖుషీ చెంప మీద గట్టిగా కొట్టాడు. ఖుషీ ముఖం మీద అతని చేతివేళ్ల అచ్చులు పడ్డాయి. తన నొప్పిని భరించలేక గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. బ్యాడ్ అంకుల్, ఇద్దరు బ్యాడ్ అంకుల్స్. నేను మీ ఇద్దరి పేరు డాడీకి చెప్తాను. నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. మమ్మీ మమ్మీ అంటూ ఏడ్చింది ఖుషీ. ఖుషీను గట్టిగా పట్టుకుని తనను ఎటూ కదలనివ్వకుండా చూసుకుంటూ, హేయ్ ఏడవకు, నువ్వు మరీ ఎక్కువ నాయిస్ చేస్తున్నావు. సైలెంట్గా ఉండు, లేదంటే చంపేస్తాను అంటూ చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఖుషీను భయపెట్టాడు. నువ్వు బ్యాడ్ అంకుల్, నాకు డాడీ కావాలి. నన్ను డాడీ దగ్గరికి తీసుకుపో, లేదంటే కొడతాను అంటూ నేల మీద నుండి ఒక బండరాయిని తీసి ఆ వ్యక్తి మీదికి విసిరేసింది. దాంతో కోపం ఎక్కువైన ఆ వ్యక్తి ఖుషీను గట్టిగా వెనక్కి తోసేశాడు. తన లిటిల్ బాడీ ఒక పెద్ద స్టోన్ మీద పడిపోయింది. అన్ఫార్చునేట్ గా తన తల ఆ స్టోన్ కి గట్టిగా తాకడంతో ఇమ్మీడియట్ గా ఖుషీ తల నుండి రక్తం కారడం మొదలయ్యింది. ఖుషీ స్పృహ కోల్పోయింది. ఖుషీ మోషన్లెస్ గా నేల మీద పడిపోవడం చూసిన ఆ వ్యక్తి కంగారుగా, డామ్, చచ్చిపోయిందా? ఇప్పుడెలా అని అడిగాడు. దాంతో ఇంకో వ్యక్తి కార్లో నుండి ఒక పెద్ద గోనె సంచి, తాడు తీసుకొస్తూ, మంచిదే కదా, ఎలాగూ మనం తనను చంపడానికే తీసుకొచ్చాం, సో పని ఈజీగా అయిపోయింది. తనను ఎత్తుకొని ఈ సంచిలో కట్టిపెట్టు అంటూ ఆ గోనె సంచిని తాకుతూ ఇంకో వ్యక్తికి ఇచ్చాడు. ఆ సీరియస్ ఫేస్ వ్యక్తి
ఖుషీను నేలమీద నుండి లేపి ఆ గోనె సంచిలో వేశాడు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ సంచిలో రాళ్లు నింపి తాడుతో గట్టిగా ముడివేశారు. ఇక బరువుతో నిండిపోయిన ఆ సంచిని ఆ నదికి చివరి వరకు తీసుకెళ్లి ఆ సంచిని నీళ్లలో తోయాలన్న ఆలోచనలో ఉన్నారు. సంచిలో రాళ్లు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా నీళ్లలో మునిగిపోతుంది. అప్పుడు ఆ చిన్నారి జాడ కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈజీగా మ్యాటర్ సెటిల్ అవుతుంది అని అనుకున్నారు. ఓకే, నేను 3 లెక్క పెడతాను. 3 అనగానే దీన్ని మనం నీళ్లలో విసిరేయాలి అంటూ ఒక వ్యక్తి చెప్పగానే అలాగే అంటూ ఇంకో వ్యక్తి బదులు ఇచ్చాడు. ఇద్దరూ ఆ సంచిని పైకి లేపి కౌంట్ డౌన్ లెక్క పెట్టడం మొదలుపెట్టారు. 1, 2 అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు. సడన్ గా గాలిలో పెద్ద శబ్దాలు మొదలయ్యాయి. 1, 2 అని లెక్క పెడుతున్న వ్యక్తి సడన్ గా ఆ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు. తలకు బుల్లెట్ తాకి అతని తల పేలిపోయింది. అతని పక్కన ఉన్న ఇంకో వ్యక్తి రియాక్ట్ అయ్యేలోపే ఇంకో గన్ షాట్ సౌండ్ గట్టిగా వినిపించింది. అతని కాలుకి బుల్లెట్ తాకి అతను మోకాళ్ల మీద పడిపోయాడు. అతను నొప్పితో అరుస్తూ అతని చేతిలో ఉన్న ఆ సంచిని నేలమీదకి వదిలేశాడు. నేలమీద పడిపోయి బుల్లెట్ తాకిన అతని కాలును పట్టుకుని నొప్పితో ఏడవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి వెంటనే హారిఫైడ్ లుక్స్తో గన్ షాట్స్ వచ్చిన వైపుకి తిరిగి చూశాడు. ఇంకోవైపు దూరంగా చేతిలో గన్ పట్టుకుని ఒకతను అటూ ఇటూ తూలుతూ సరిగ్గా పరిగెత్తలేకపోతున్నా డిటర్మైన్డ్ గా రన్నింగ్ చేస్తూ వస్తున్నాడు. అతను ఎవరో కాదు, విజయ్. విజయ్ రూట్ మ్యాప్ సహాయంతో టొయోటా ఎంపీవీ కారును ట్రేస్ చేసుకుంటూ ఈ ప్లేస్కి వచ్చాడు. అతనక్కడికి రాగానే ఇద్దరు వ్యక్తులు తన కూతురిని చంపేయాలని చూడ్డం చూసి తన కూతురు దూరమవుతుందన్న భయంతో వాళ్ల నుండి చెర్రీని కాపాడాలన్న నిశ్చయంతో అతని వీల్ చైర్ నుండి పైకి లేచి ముందుకు పరిగెత్తాడు. ఫైనల్ గా విజయ్ వీల్ చైర్ నుండి ఫ్రీ అయ్యాడు. ఇప్పుడు నడవడమే కాదు, పరిగెత్తగలుగుతున్నాడు. అతను 5 సంవత్సరాల నుండి తపిస్తున్న రోజు రానే వచ్చింది. కాని ఇది సెలబ్రేషన్ చేసుకునే సమయం కాదు. ఈ టైంలో అతని మనసు టెన్షన్తో నింపుతూ హ్యాండిల్ చేయాల్సిన అర్జెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. అతను అతని కూతురిని కాపాడుకోవాలి. అతని మనసులో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ఆలోచన ఉంది. చెర్రీను హామ్ చేయాలని చూసిన వాళ్లందరినీ ముక్కలు ముక్కలుగా నరికి అగ్గిలో కాలి బూడిదయ్యేలా నరకమనుభవించేలా చంపాలన్నంత కోపం వస్తుంది. ఈ క్షణంలో విజయ్లోని రాక్షస రూపం, ఒక డార్క్ మర్డరస్ ఆరా అతన్ని చుట్టుముట్టాయి. అతని చేతిలో ఫైర్ ఆర్మ్స్ ఉండడం మాత్రమే కాదు, అతనొక స్కిల్ఫుల్ మార్క్స్ మ్యాన్. అతని గన్తో ఇంతకు ముందు ఒక వ్యక్తిని చాలా క్రూరంగా చంపేశాడు. దూరం నుండే అతని టార్గెట్ తలకి గన్ను ఎక్కుపెట్టి బుల్లెట్ను షూట్ చేయగలిగాడు. ఎగ్జాక్ట్ గా ఆ బుల్లెట్ టార్గెట్ తలకు తాకి ఇమ్మీడియట్ గా చనిపోయాడు. విజయ్ పరిగెత్తుకుంటూ చెర్రీ అంటూ అరుస్తూ వెళ్లాడు. అతను ఆ నది ఒడ్డుకు చేరిన తర్వాత చేసిన మొదటి పని ఆ సంచికి కట్టేసి ఉన్న దారాన్ని విప్పడం. ఆ సంచిని పూర్తిగా తెరవగానే రాళ్ల మధ్యలో ఖుషీ స్పృహ కోల్పోయి ఉండడం గమనించాడు. తన తలమీద తాకిన గాయం నుండి రక్తం ఇంకా కారుతూనే ఉంది. ఆ ఫ్రెష్ బ్లడ్ తన బాడీను మొత్తాన్ని స్టెయిన్ చేసేస్తుంది. తన తలమీద, ముఖం మీద, పక్కకున్న రాళ్ల మీద చాలా రక్తం ఉంది. అసలు చూస్తుంటే అది ఖుషీ అని కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. చెర్రీ, చెర్రీ అంటూ విజయ్ అతని మోకాళ్ల మీద పడిపోయాడు. అతని మనసులోని బాధ, గుండెల్లో నొప్పి అతన్ని శ్వాస కూడా తీసుకోనివ్వకుండా చేస్తుంది. తన కూతురు ఇంతలా టార్చర్ చేయబడ్డం చూసి విజయ్ మనసు విరిగిపోయింది. అతని కూతురిని ఈ పరిస్థితిలో చూసిన విజయ్ తట్టుకోలేకపోయాడు. చెర్రీ, చెర్రీ, డాడీ వచ్చేశాడు, కళ్ళు తెరువు. ఐమ్ సారీ చెర్రీ, డాడీ లేట్గా వచ్చాడు అంటూ ఏడుస్తూ స్పృహ కోల్పోయిన తన కూతురిని చూస్తూ చెప్పాడు. తన కూతురు రక్తంతో నిండిపోయి ఉండడం చూసి విజయ్ తట్టుకోలేకపోయాడు. అతని రక్తం కోపంతో మరిగిపోతోంది. అతని కూతురు మీద చేయి వేయగలిగిన వారి అంతు చూడాలని మనసు చెప్తుంది. విజయ్ టైంకి రాకపోయి ఉంటే
జరగబోయేది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. 4 సంవత్సరాల చిన్న పాపను చంపేంత ధైర్యం ఆ ఇద్దరు వ్యక్తులకు ఎలా వచ్చింది? వాళ్లు ఆ చిన్నారిని క్రూయల్గా కొట్టడమే కాదు, తనను నీళ్లలో పడేసి చంపేయాలని అనుకున్నారు. ఇంత క్రూరమైన పని చేసేంత ద్వేషం ఆ చిన్నారి మీద ఎవరికి ఉంది? విజయ్ ఆ సంచిలోని రాళ్లను తీసి బయటకు విసిరేస్తూ ఫైనల్గా ఖుషీని బయటికి తీసి ఎత్తుకున్నాడు. ఖుషీని అతని గుండెకి హత్తుకుంటూ, చెర్రీ, డాడీ నిన్ను కాపాడుకుంటాడు, ఇంకొంచెం సేపాగు, అంతా సెట్ అవుతుంది అంటూ ఖుషీ నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ కన్నీరు కార్చాడు. ఖుషీతో కలిసి వెనక్కి తిరగ్గానే పవిత్ర, సురేష్, ఇంకొంత బాడీగార్డ్స్ అతని వైపుకి పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. ఖుషీ బేబీ అంటూ పవిత్ర పరిగెత్తుకుంటూ విజయ్ వద్దకు వచ్చింది. తన కూతురు రక్తపు మరకలతో అన్కాన్షియస్ గా ఉండడం చూసి ఏడుస్తూ, ఖుషీ బేబీ, కళ్ళు తెరువు, నేనొచ్చేశాను, నన్ను చూడు, మమ్మీ నిన్ను కాపాడుకోలేకపోయింది, ఐమ్ సారీ తల్లి, తప్పంతా నాదే అంటూ ఖుషీ చేతిని పట్టుకొని ఏడవసాగింది. మరోవైపు ఖుషీ లైఫ్లెస్ గా పడుకొని ఉంది. తనను చూసిన పవిత్ర ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తూ, బేబీ, ఖుషీ ప్లీజ్ కళ్ళు తెరువు, మమ్మీ వచ్చేసింది అంటూ కంట్రోల్ చేసుకోలేనంతలా ఏడ్చేసింది. ప్లీజ్ ఏడవకు మధుశ్రీ, మనం చెర్రీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని విజయ్ అతని 2 బ్యూటిఫుల్ లేడీస్ ను ఈ పరిస్థితుల్లో చూసి బాధపడుతూ చెప్పాడు. ఎగ్జాక్ట్ గా అదే సమయంలో ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. విజయ్ ఆర్డర్ చేసిన ప్రైవేట్ హెలికాప్టర్ ఆ నది ఒడ్డున ల్యాండ్ అయ్యింది. బాస్, హెలికాప్టర్ రెడీ, ఫాస్ట్ గా వెళ్ళండి అంటూ సురేష్ అరిచాడు. విజయ్ సురేష్ ను క్రైమ్ సీన్ దగ్గర ఉండి అంతా చూసుకోమని చెప్పి పవిత్రతో కలిసి తన కూతురుని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. హెలికాప్టర్ ఒక పెద్ద హాస్పిటల్ రూఫ్ టాప్ మీద ల్యాండ్ అయ్యింది. సంజయ్ ఆల్రెడీ అంతా అరేంజ్ చేసి పెట్టాడు. చాలా మంది హాస్పిటల్ స్టాఫ్ ను కూడా స్టాండ్ బైగా రెడీగా ఉంచాడు. హైదరాబాద్లోని బెస్ట్ డాక్టర్స్ ను కాంటాక్ట్ చేసి వాళ్లను ఇక్కడికి రప్పించాడు. విజయ్, పవిత్ర, ఖుషీలతో హెలికాప్టర్ దిగగానే సంజయ్ మెడికల్ స్టాఫ్తో స్ట్రెచర్ను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లాడు. సంజయ్ రక్తపు మరకలతో నిండిపోయి స్పృహ లేకుండా పడిపోయున్న ఖుషీని చూడగానే షాక్ అయ్యాడు. ఖుషీను ఇంత దారుణంగా హర్ట్ చేసింది ఎవరు? తనకేం కాకూడదు, ఖుషీ బేబీ అంటూ మనసులో అనుకుంటూ, ఖుషీ బేబీ, ఖుషీ బేబీ, ప్లీజ్ నన్ను చూడు, నేను చాంటా అంకుల్ను అంటూ బాధగా ఎమోషనల్ గా అరిచాడు. పవిత్ర అతనికి ఫోన్లో ఖుషీ స్పృహ కోల్పోయిందని, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకొస్తున్నారని మాత్రమే చెప్పింది. కాని చిన్నారి చాలా సీరియస్ గా ఇంజ్యూర్ అయ్యిందని సంజయ్కి చెప్పలేదు. సంజయ్ ఖుషీ పుట్టినప్పటి నుండి సొంత కూతురులా ఫీల్ అవుతూ పెంచుకున్న లవింగ్ ఏంజెల్. ఖుషీ విషయంలో ఎప్పుడూ ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటూ తనను ఒక లిటిల్ ఫ్లవర్ గా ప్రేమగా జెంటల్ గా చూసుకునేవాడు. అలాంటి అతని ప్రెషియస్ డాటర్ను ఇలా చూసి సంజయ్ తట్టుకోలేకపోయాడు. ఖుషీ లైఫ్ ఇప్పుడు చావుకి బ్రతుక్కి మధ్య కొట్టుమిట్టాడుతోంది. తను డేంజర్లో ఉండడం చూసి సంజయ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఖుషీ పక్కన 24/7 ఉంటూ తనను ప్రొటెక్ట్ చేయలేకపోయినందుకు తనను తాను బ్లేమ్ చేసుకున్నాడు. ఖుషీ లిటిల్ హ్యాండ్ను పట్టుకుని బ్రోకెన్ హార్ట్తో ఖుషీ ఖుషీ అంటూ తన పేరును పలుకుతూనే ఉన్నాడు. అక్కడే ఉన్న డాక్టర్ సంజయ్ భుజాన్ని తడుతూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ మమ్మల్ని ఆపరేట్ చేయనివ్వండి, మనకిప్పుడు ప్రతి క్షణం ముఖ్యం, చిన్నారి లైఫ్ డేంజర్లో ఉంది, ఇప్పుడు గనక లేట్ చేస్తే తన లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాడు. ఇక డాక్టర్ మాటలు వినగానే సంజయ్ పక్కకు జరిగిపోయాడు. డాక్టర్స్ ఖుషీని తీసుకుని ఎమర్జెన్సీ రూంలోకి వెళ్లిపోయారు. బయట సంజయ్, పవిత్ర, విజయ్ భయంతో, దిగులుతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఎదురుచూస్తున్నారు.